नमाम्यहम्। प्रिय भगवत बंधुओं, एक बार भगवान का नाम गाएंगे। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। तो 12 उनको मत गया। హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. సో ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఫస్ట్ బ్యాంక్లో వర్క్ ఉంది, అది చూసేసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ ప్లేస్, అక్కడ అసలు స్పెషల్ ఏంటి, దాని అంతటి గురించి నేను మీకు చెప్తాను అనమాట. కీప్ వాచింగ్ అండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ ఎందుకండి డ్రైవింగ్ చేస్తున్నారు? కొంచెం నవ్వొచ్చుగా. వేణుగారు నాకు ఇంట్లో కన్నా కార్లో ఎక్కువ దొరుకుతారండి వీడియో తీసుకోవడానికి, షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి. సో అందుకే ఎక్కువ సార్లు అంటే వేణుగారితో తీసినవి కొన్ని కార్లోనే ఉంటాయి అనమాట. మా జర్నీలో నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ ఇందులోనే కనిపిస్తుంటాయి మీకు. ఒకరు కామెంట్ కూడా చేశారు, ఎవరో కాదు, షబ్బీ షైక్ గారు. సీరియస్గా వేణుగారు డ్రైవింగ్ చేసుకుంటుంటే ఊకేంటి నీ పక్క నుండి నసా అని వేణుగారు ఫీలింగ్ అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతుంటారు ఫన్నీగా. అందుకోసమే అండి వేణుగారు ఇక్కడే దొరుకుతారు, కార్లో జర్నీలోనే దొరుకుతారు కాబట్టి షార్ట్ వీడియోస్ ఆల్మోస్ట్ వేణుగారితో నాకు ఇక్కడే పాసిబిలిటీ అవుతుంది. హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరికి. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను కదా, ఆల్రెడీ ఇంట్రడక్షన్లో ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో డెఫినెట్గా మీ అందరికీ అది నచ్చుతుంది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఆన్ ద వేలోనే ఉన్నామండి. ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మీకు నేను కంటిన్యూగా వీడియో అనేది పెడతాను. ఓకేనా? బాయ్. సో ఇప్పుడే ఎంటర్ అయ్యామండి, టెంపుల్కి నియర్ బైలోనే ఉన్నాము. సో ఈ రూట్ ఏంటనంటే మనకి శంషాబాద్ నుంచి షాద్నగర్ చేవెళ్ళ వెళ్ళే రూట్ అనమాట. మధ్యలో నర్కుడ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ కూడా వివేకానంద కాళికామాత టెంపుల్ అనమాట. బెంగాలీ వాళ్ళు అంటే గోల్డ్ మేకింగ్ చేసే వాళ్ళంతా కమ్యూనిటీ వాళ్ళదనమాట ఈ టెంపుల్. బెంగాల్ గోల్డ్ మేకింగ్ వాళ్ళదనమాట. బట్ ఇక్కడ అందరూ వస్తారు. ఇది ప్రతిష్ఠించింది కూడా మీకు చెప్తాను ఎవరనేది. అండ్ ఇదంతా కూడా టెంపుల్కి సంబంధించిన ల్యాండ్, కొలను కూడా ఉందండి ఎదురుగానే. ఇది లోపలికి వెళ్ళే రూట్ అనమాట మీకు. సో ఇంకా రోడ్డు వర్క్ అవన్నీ కూడా అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ రోజు అయితే నిజంగా చాలా ప్రత్యేకమైన రోజు, మౌలి అమావాస్య రోజు అండి మేము ఈ టెంపుల్ విజిట్ చేసింది. యాక్చువల్లీ బ్యాంక్లో తొందరగా వర్క్ అయిపోతే టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము, బట్ ఆ రోజు ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్, గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. సో కాళికామాత చూడండి ఎంత బాగా పెట్టారో. ఇది వచ్చేసి మీకు చెప్పాను కదండి, ఎదురుగా కొలను కూడా ఉంది టెంపుల్ ముందు అని చెప్పేసి. సో ఈ కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళామండి. ఇంకా పక్కనే ట్యాప్స్ కూడా పెట్టారనమాట, ఫ్రెష్ వాటర్. సో వాటితో కూడా అంటే ఇక్కడ కడుక్కొని మళ్ళీ అక్కడ ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇరువైపులా ట్యాప్స్ కూడా ఉంటాయి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి మాకైతే. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
సో అసలు తీసుకెళ్తారో లేదో అనుకున్నామండి వేణు గారు, ఎందుకంటే వర్క్ ఉంది, బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంక్లో వర్క్ తొందరగా అయిపోతుందో లేదో, సో టైం ఉంటుందో లేదో, మళ్ళీ బ్యాక్ రావాలి కదా అని చెప్పేసి. బట్ ఆ దేవుడు అంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, వెళ్ళాలి అని ఉంది కాబట్టి నేను వెళ్ళగలిగాను. ఇంకొక సర్ప్రైజ్ విజిట్ ఏంటి అని అంటే, నాకు అక్కడ చిన్న జిఆర్ స్వామి గారు వచ్చారు ఆ రోజు. సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా నేను చాలా దూరంలో చూసేదాన్ని, అంత దగ్గర నుంచి చూడలేదు ఎప్పుడు కూడా. సో ఆ రోజు దగ్గర నుంచి కూడా చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో కూడా మీకు కంటిన్యూగా చూడొచ్చు మీరు. ఇక్కడ మెయిన్ ఇదండి టెంపుల్, అమ్మవారి కాళికామాత అమ్మవారి టెంపుల్ అన్నమాట. మధ్యలో కాళికామాత అమ్మవారు ఉంటారు. గుడి లోపలికి ఎంటర్ కాగానే మనకి గణేశుని టెంపుల్ ఇంకా శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంటుందండి. అటుపక్కన శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇరువైపులా దేవుళ్ళు ఉంటారు. మధ్యలో ఆదిశక్తి అయిన కాళికామాత ఉంటారండి. అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే. అంటే మనం వీడియోలు ఫోటోలు కూడా తీసుకోవడానికి పర్మిషన్ ఉందన్నమాట, తీసుకోవచ్చు. సో ఇదంతా గుడి ప్రాంగణం అన్నమాట. ఆ రోజు మొత్తం ఫ్రీ సర్వీసెస్ పెట్టారు. సో హెల్త్ చెకప్, టీత్ డెంటల్ చెకప్స్ గురించి, ఇంకా స్టేజ్ కూడా పెట్టారనమాట. ఎందుకంటే చిన్న జిఆర్ స్వామి గారు వస్తున్నారు కదా, ప్రసంగం ఇస్తారని చెప్పేసి పెట్టారు. ఇది డెంటల్కి సంబంధించింది, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు అక్కడ. ఇదంతా కూడా గుడి ఆవరణము. ఎంత బాగుందో అండి, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. విజిట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ చిన్న జిఆర్ స్వామి గారు వచ్చారు. నేనైతే అంత దగ్గర నుంచి చూడడము నాకు ఎంత అసలు చాలా మనసు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ రోజు. ఆ బ్లెస్సింగ్స్ దొరకడము, ఆయన నడిచిన దారిలో వెళ్ళినా చాలు అంత పుణ్యం దక్కుతుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి అని అంటారు. కానీ నేను అక్కడ వరకు తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, స్వామివారి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పూజ చేశారన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. అసలు ఈ గుడికి చిన్న జిఆర్ స్వామి గారికి ఏంటి సంబంధం అనేది అంటే, ఈ గుడి నిర్మించినప్పుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసింది చిన్న జిఆర్ స్వామి గారు. సో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ రోజే ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు, అందుకోసం అని చెప్పేసి స్వామివారు ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే జన్మ ధన్యమైపోయిందండి. ఎంతో విశిష్ట గల పేరు ప్రఖ్యాతలు గల పీఠాధిపతులలో ఒకరైన చిన్న జిఆర్ స్వామి గారు ఒకరండి. నేను చిన్నప్పటి నుంచి చిన్న జిఆర్ స్వామి గారి గురించి విన్నాను. చిన్న జిఆర్ స్వామి గారు ఎక్కడైనా ప్రసంగాలు, పెద్ద పెద్ద హోమాలు, యాగాలు, ప్రాణప్రతిష్టలు ఇలా చేసేవారు కదా. సో అక్కడికి వెళ్ళడానికి అందరూ ఆరాట పడేవాళ్ళు అనమాట. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, దగ్గర నుంచి చూడాలి అన్న ఇదితో, తపనతో ఉండేవాళ్ళు. ఇలా ఆడవారంతా కూడా, ఆ గుడికి సంబంధించిన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇలా పూలతోటి స్వాగతం పలికారనమాట. దారి పొడుగుతూ ఇలా పూలు చల్లుకుంటూ వెళ్ళారు.
అన్ని గుడులను దర్శనం చేసుకున్నారండి. ప్రతి ఒక్క టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ గురించి తెలుసుకున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అంటే అక్కడ మెయింటెనెన్స్ గురించి, ఇంకా బెటర్గా ఏం చేయాలి, ఈ గుడికి కావాల్సినవి ఏంటివి అని చెప్పేసి అడిగారనమాట. సో వాటన్నిటి గురించి తెలుసుకున్నారు, ప్రతి ఒక్క గుడిని విజిట్ చేశారు. నాకైతే మీకు నేను ఇలా అంటున్నానని కాదండి, నాకు నిజంగా ఆ రోజు జన్మ ధన్యం అయిపోయింది. ఇలా గుడులన్నీ దర్శించుకున్న తర్వాత ప్రసంగం అనేది స్టార్ట్ చేశారండి, ప్రవచనాలు చెప్పారనమాట. ఎలా ఉండాలి, అసలు గుడికి ఎందుకు వెళ్తాము మనము, గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని మీరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటారా, కళ్ళు తెరుచుకొని ప్రార్థించుకుంటారా అనే దాని గురించి చెప్పారనమాట. సో ఒక నిమిషము కళ్ళు తెరిచి, ఎంతో దూరం నుంచి వెళ్తాము, కళ్ళు తెరిచి చూసి దాని తరువాత కళ్ళు మూసుకొని ప్రార్థించుకోవాలి. ఫస్ట్ చూడాలి, కళ్ళతోటి చూడాలి, దాని తరువాత ప్రార్థించుకోవాలి. మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఆ భగవంతుణ్ణి మనం దగ్గరికి చేర్చుకోవాలి అన్నట్టుగా చెప్పారనమాట. అది అసలు చాలా బాగా అనిపించింది. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఈ అర్చకులు వారే అండి. స్వామివారు వచ్చినందుకు గాను ఆ గుడి కమిటీ మెంబర్స్ అందరూ, అండ్ ఇంకా ఇప్పుడు ఈ గిఫ్ట్ని ఇస్తున్న వారు కూడా ఆ గుడిలో ముఖ్య అర్చకులు అన్నమాట, గుడికి సంబంధించిన అర్చకులు. సో భూయో భూయో నమామ్యహం. प्रिय भगवत बंधो, एक बार भगवान का नाम गाएंगे। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। भोजन नहीं किया या पूरा जीर्ण हो गया? जय श्रीमन्नारायण, जय जय जय, जय श्रीमन्नारायण, जय जय जय, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। दो हाथ भगवान ने दिया है, उठाना है और चलाना है। जय श्रीमन्नारायण, जय जय जय, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय जय जय, जय श्रीमन्नारायण, जय जय जय, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्। स्वामी जी हमारे बीच में अभी उपस्थित है। आज से 5 साल पहले इसी एक शुभ क्षण में 29 जन ఇక్కడ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత స్వామివారు ఇంకా బయలుదేరారండి. సో ఆ టైంలో నేను ఇక్కడ కొంచెం చిన్న క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను దగ్గరలో. ఇదంతా కూడా అన్నదాన కార్యక్రమంకి సంబంధించింది. అక్కడ అన్నదానం కూడా జరిపించారనమాట. సో దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాము. అంటే అది మహాప్రసాదం కదా, అన్నదానం అనేది ఎక్కడైనా కూడా మహాప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి సో మేము కూడా ఆ మహాప్రసాదాన్ని తీసుకున్నాము. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి.